మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆ రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడిపే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రములైన మహాపరిశుద్ధుని దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగణుడ గొప్పవాడ జీవం గణేశ జీవాధిపతి అయా సర్వశక్తి మంత్ర స్తోత్రాడ మీకే వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి నాయన వాక్యమైన దేవుడు నాయన వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి విశ్రాంతి మాకు తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి. కృపతో నింపి వదిలి చేసి మీరే మహిమ పొందమని తండ్రి మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందమని ఆత్మచేతనైనా మమ్మల్ని నింపి పరిశుద్ధాత్మ దేవుడా మీ కృపచేతనైనా మమ్మల్ని నింపి సహాయం తెచ్చమని అయా తన వాక్యం వినిచున్న చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించుకుని స్నామంలో అడిచాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. వాక్యం వినిచున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందములు తెలియజేస్తున్నాను. నేను దినాన యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరిను షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములు తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూర్ల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను. కనుక ఆ మందస్సమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. హల్లెలూయా. దేవుని ఈ వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు కదా, దేవుడు యెహోషువతో చెప్తున్నాడు అనమాట. వేకువన యెహోషువ లేచి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆ ప్రజలందరికీ కూడా ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. నాయకులైన వారిని, పెద్దలైన వారిని ఆ పాలెంలోకి వెళ్ళి పాలెంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రకటన చేస్తూ వారితో అందరితో కూడా చెప్తున్నాడు. ఏమనంటే లేవీయులు ఆ మందస్సాన్ని మోసుకొని వెళ్తా ఉంటారు. మందస్సాన్ని మోసుకొని ఉంటే మీరందరూ కూడా సిద్ధపడి ఆ మందస్సం వెంబడించాలి. అయితే ఆ మందస్సము మీకు ఆ మందస్సానికి 2000 కొలమూర్ల దూరం ఉంటుంది. అయితే మీరు ఇంతకుముందు వెళ్ళిన దారి అది కాదు. మీరు దాన్ని వెంబడించాలి అని చెప్పి యెహోషువ ఆ ప్రజలందరికీ కూడా నాయకుల ద్వారా ప్రకటన చేశాడు. అలా వెంబడించినప్పుడు మీలో అద్భుతాలు ఆశ్చర్యకారం దేవుడు జరిగిస్తాడు అని చెప్పి దేవుడు వారితో ప్రకటన చేయించాడు. ప్రకటన చేసినప్పుడు యెహోషువ అలాగే వాళ్ళందరికీ కూడా ప్రకటన చేశాడు. వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎంత దూరం అంటే దాదాపుగా 2000 కొలమూర్ల దూరం. 2000 కొలమూర్ల దూరంలో ఉన్న దాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి. ఆ గుర్తుపట్టి అడుగుజాడల్లో నడవాలి. అడుగుజాడల్లో నడవడం అంటే నిజమే కదా. ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి ఇప్పటికీ 2000 సంవత్సరాలు పూర్తయిపోయి 2024 సంవత్సరాలు అయింది. 2024 సంవత్సరాలు అంటే అక్కడ చెప్తున్నాడు 2000 కొలమూర్ల దూరం అని చెప్పేసి, ఇక్కడ మనకి జరిగిన కాలం 2000 సంవత్సరాలు జరిగిపోయింది. వారికి చెప్తున్నాడు కదా, మీరు ఇంతకు ముందు వెళ్ళిన మార్గం కాదు అని చెప్పి ఆయన వారికి చెప్తున్నాడు. మనము కూడా ఇంతకు ముందు వెళ్ళిన మార్గమేమి కాదు. ఇంతకుముందు మనం రకరకాల పూజలు కానీ, రకరకాల భక్తి విధానాలు కానీ ఏదో ఎన్నో చేసి ఉన్నాం. ఆ దారిలో మనం వెళ్ళిన వారం కాదు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా, మీరు ఆయన అడుగుజాడలు గుర్తుపట్టాలి, ఆ మందసాన్ని వెంబడించాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గమును ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆ మార్గములోను ఆ జీవాన్ని పొందుకొని మనం వెంబడించినట్లయితే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అసలు మేము ఎందుకు పుట్టామో, మనం ఎందుకు చనిపోతున్నామో, ఎందుకు ఎక్కడికి వెళ్తామో ప్రతి దాన్ని కూడా తెలియజేసేది మన ప్రభువైన క్రీస్తు వారే. మన పాపం నిమిత్తం ఆయన పరమును విడిచి వచ్చాడు. పాపం నిమిత్తం ఆయన మన నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తముగా ఆయన శిక్షను పొందుకున్నాడు. ఆయన శిక్ష అంతా కూడా ఆయన పొందుకొని మన విమోచన దేవుడు దయచేశాడు. అదంతా గుర్తించి ఆ అడుగుజాడల్లో 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మన కోసం పెట్టిన ప్రాణ త్యాగాన్ని మనం గుర్తించి, మన శిక్షకి ఇంకెవరైనా ప్రాణం పెట్టారా, మనం చేసిన పాపానికి ఇంకెవరైనా ప్రాయశ్చిత్తంగా శిక్షను అనుభవించారా, ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ భూమండలం మీద ఏ మానవుడు కూడా ఒక మనిషి కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు, పాపము నిమిత్తమే ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు.
పాపము అంటేనే తెలియజేసే వాళ్ళే లేరు. ఈ పాపం చేయకూడదని చెప్పేసి హెచ్చరిక చేసే వాళ్ళు లేరు. పాపానికి వచ్చే జీతం మరణమని, నరకమని తెలియజేసిన వారు కూడా లేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము నిమిత్తం హెచ్చరిక చేస్తున్నాడు. దాని శిక్ష గురించి ఆయన చెప్తున్నాడు. ఆ శిక్షకు ప్రాయశ్చిత్తము కూడా ఆయనే. న్యాయవిధిని ఏర్పాటు చేసిన న్యాయవిధిని ఏర్పాటు చేసిన న్యాయాధిపతి ఆయన. ఆ న్యాయానికి ఆ శిక్ష కూడా, రెమెడీ కూడా ఆయనే తయారు చేసి మనుషులందరికీ కూడా విమోచన దేవుడు ఇచ్చాడు. ఆ విమోచించినది ఆ దేవుడు. ధర్మశాస్త్రాన్ని రాసింది ఆయనే. ధర్మశాస్త్ర విమోచన కూడా కలిగించింది ఆయనే. ఆ మార్గంలో నడిచినప్పుడు మాత్రమే. ఈ ప్రజలకు కూడా చెప్తున్నారు, 2000 కొలమూరల దూరం ఉంటుంది, కానీ మీరు దాన్ని వెంబడించాలి. ఎంతమంది వెళ్ళిన మార్గం కాదది. మీరు గుర్తించాలి. మీరు అలా గుర్తించి నడిచినట్లయితే మీలో అద్భుత కార్యాలు జరుగుతాయి. మీలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు అని చెప్పాను. అలాగే కదా, నిజమే. యేసుప్రభు వారిని వెంబడించినప్పుడు మన జీవితంలో అద్భుతం జరిగింది. పాత రోత జీవితం అంతా గతించిపోయింది. పాతవన్నీ కూడా గతించిపోయి సమస్తమును నూతమయ్యి నూతన ఆత్మీయ అనుభవంలోకి, నూతన జీవితంలోకి మనం అడుగు పెడతాం. ఆత్మీయ ఐశ్వర్యాన్ని, ఆత్మీయ అనుభవాన్ని మనం పొందుకుంటాం. అలాగే ఇక్కడ తర్వాత చూస్తే ఏడో వచనం మనం చూస్తే, అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడే ఉండినట్లు నీకును తోడే ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ళద్దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయి యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలును ఆజ్ఞాపించి వారితో ఇట్లను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోతున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, ఎవరిజీయులను, గిర్గాషీయులను, అమోరియలను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులు ఏర్పరచుకుని సర్వలోకనాథునికి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయి యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములోండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయి వారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచులో మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపతు నొద్దనున్న ఆదాము అను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రముకు, అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదురును దాటగా యెహోవా నిబంధన మందసం మోయి యాజకులు యోర్దాను మధ్యను ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. హల్లెలూయా. దేవుడు యెహోషువ చెప్తున్నాడు, మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యము జరిగిస్తాడు. ఎప్పుడు 2000 కొలమూరల దూరంలో మీరు ఆయన వెంబడించినప్పుడు దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తాయి. ఎలాంటి అద్భుతం జరిగిస్తాడంటే, లేవీలు ఆ సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని వారు మోసుకొని వెళ్తున్న నిబంధన మందసము ఆ యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను నదిలో వాళ్ళ అరకాలు పెట్టగానే, వాళ్ళ అరకాలు మునగగానే ఆ నీరు ఎప్పుడైతే ఆ అరకాలు మునిగిందో వెంటనే ఆ నీటికి భయం వేసి నీరు సారేపతు అనే ఊరి దగ్గర మొత్తం ఏకరాశిగా అక్కడ ఆగిపోయింది. మొత్తం కూడా అవి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, ఒక్క అడుగు కూడా ఏ మాత్రం కూడా పొర్లి పారకుండా నీరంతా అక్కడ ఆగిపోయింది. సర్వలోకనాథులని అక్కడే ఆ నీళ్లు సాష్టాంగ నమస్కారం ప్రభువునికి చేస్తూ అక్కడ ఆగిపోయినాయి. ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆరిన నేల మీద ఆ యోర్దాను నది అవతలకు దాటేంతవరకు జనులందరూ ఆఖరి ఒక మనిషి వరకు దాటేంత వరకు కూడా నీళ్లు సారేపతు అనే ఆదామనే పురం, సారేపతు ఊర్లో ఆదామనే పురం దగ్గర ఆ నీళ్ళన్నీ కూడా ఏకరాశిగా ఆగిపోయి ప్రభు వెళ్ళేంత వరకు కూడా, ఆ మందసము దాటేంత వరకు కూడా ప్రభు ఎదుట ఆ నీరంతా కూడా సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా దాటి అవతలికి వెళ్ళిపోయారు.
ఎందుకని దాటి అక్కడ అవతలకి వెళ్ళారంటే ఆ ప్రజల మధ్యలో ఉన్నవాడు, ప్రజల మధ్యలో ఉన్నవాడు జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుడు వారి మధ్యలో ఉండగా అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు వారు చూశారు, దేవుడు చేశాడు. వారు చూడడానికి, దేవుడు చేయడానికి జీవము గల దేవుడు వారి మధ్యలో ఉన్నాడని వారు గుర్తెరిగి, వారు ఆరిన నేల మీద ఆనాడు ఆ పితరులైన వారు, పెద్దలైన వారు, ముందున్న జనం వారు వారు ఎర్ర సముద్రమును ఆరిన నేల మీద దాటిన సంగతి ఈ ప్రజలకి ఈ రోజు వరకు కూడా తెలియదు కానీ విన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ జనుల మధ్యలో కూడా అటువంటి అద్భుతాన్ని జరిగించాడు. 2000 కొలమూర్లో వాళ్ళు అడుగులు గుర్తుపట్టి వచ్చినందుకు గాను వారికి కలిగిన ఫలితం, వారి జీవితంలో చేసిన అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఆరిన నేల మీద సారేపతను ఊరు దగ్గర, ఆదామనే పొరము దగ్గర నీళ్ళన్నీ ఏకరాశిగా అక్కడ ఆగిపోయినాయి. ఆ కాలంలో కోతకాలం అంట. ఆ కాలంలో ఆ నీరంతా గట్లు మీద పొంగి పొర్లి పారుతా ఉంటదంట. పొంగి పొర్లి పారే నీరు అంత అంత ప్రవాహంతో వచ్చే నీరు ఒక్కసారిగా ఆగిపోయింది. దేవునికి నమస్కారం చేసి అవి అక్కడ నిలిచిపోయినాయి. అడుగులు గుర్తుపడితే మనం కూడా 2000 సంవత్సరాలైంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఈ యొక్క భూమండలానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి, మనం గనక దాన్ని గుర్తించినట్లయితే, మనం గనక దాన్ని గుర్తించి ఆయన గనక మనం లోబడి ఆయన అడుగు జాడల్లో గనక మనం నడిచినట్లయితే, ఆయన చెప్పినట్లుగా మనం బ్రతికినట్లయితే, మన మీదకి వచ్చే శ్రమే గాని, ఇబ్బందే గాని, ఇరుకే గాని, కష్టమే గాని, మనం ముంచివేయాలని చెప్పి వస్తున్న ఏదైనా కానీ, నువ్వు నదుల్లో పడి వెళ్తున్నప్పటికీ కూడా అవి నీ మీద పొర్లి పారవు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జలముల్లో పడి వెలుస్తున్నప్పటికీ కూడా అవి నీ మీద పారనే పారవని దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ నది మధ్యలో దాటి వెళ్ళేటప్పుడు నీకు సహాయం చేయువాడై ఉన్నాడు. ఎంతటి సహాయం అంటే మన ఊహలకు అందరివి, మన ఆలోచనలకు అందవి. మనం దాన్ని గుర్తుపట్టి 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మనం పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయనే పొంది మనకి నిత్య జీవం ఇవ్వడానికి మార్గం ఏర్పాటు చేయగా, ఆ మార్గంలో మనం నడుస్తూ ఉండగా, ఆ మార్గంలో మనం వెళ్తుండగా, కనాన దేశానికి అడుగు పెట్టడానికి మనం సాగిపోతుండగా, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం ముందుకు వెళ్తుండగా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా ఆ సారేపతురు ఊరి దగ్గర ఆ యోద్ధానుడు ఏకరాజుగా ఆగిపోయినట్టుగా మన మీదకి వచ్చే ఎలాంటి ఉపద్రవమైనా సరే, ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి ఇరుకైనా సరే సమస్తమును కూడా ఆపడానికి ఆయన శక్తిమంతుడు, బలవంతుడు, సర్వసృష్టిని సృష్టించిన సర్వలోకనాథుడు. ఆ సర్వలోకనాథుని మందసము మనలోనూ మన హృదయంలో ఉన్నట్లయితే మన మీదకి వచ్చేది ఏదైనా సరే ఏకరాశిగా అది ఆపబడవలసిందే. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ఆ ప్రజలకు ఎలాగైతే దేవుడు తోడుగా ఉన్నాడో అలాగే మనకు కూడా ఉండి మన యొక్క ప్రతి అడుగు జాడల్లో కూడా మనం యేసున ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క మందసాన్ని చూస్తూ ఆ యేసయ్యని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునని చెప్పిన యేసు మార్గంలో మనం నడిచినట్లయితే అన్ని విషయాలు కూడా మనం వర్ధిల్లుదుము గాక. దేవుడి కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి అయా. వాక్యమైన దేవుడి నాన్న, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా తండ్రి నాన్న, మీ వాక్యం మా హృదయంలో పడి ఫలించినట్టుగా మీ సహాయం దయచేసి కృపతో నింపొందని చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.